ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారీ బహిరంగ సభ ఎల్కతుర్తిలో నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ దగ్గర 10 లక్షల మందితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ జిల్లాలో. సో మరి సభకి భారీ ఎత్తున అన్ని నియోజకవర్గాల నుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానీ, కేసీఆర్ గారి అభిమానులు కానీ చాలామంది రాబోతున్నారు రేపు. సో ఈ సభ గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పుడెప్పుడు అని చేసి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూసాం. సో మాట్లాడదాం. ఏర్పాట్లు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ చేయడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి ఇదే అంశం మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఫోక్ సాంగ్స్ అంటే వీళ్ళ పేర్లు మ్యాక్సిమం అందరికీ తెలిసిన విషయమే. సో మాట్లాడదాం. మనతో పాటు ఇద్దరు మంచి సింగర్స్ ఉన్నారు అన్నవాళ్ళు, మాన్కోట ప్రసాద్ అన్న, అదేవిధంగా మిద్దెల సందీప్ అన్న ఉన్నారు మనతో పాటు. మాట్లాడి అనేక పాటలు కూడా విందాం వాళ్ళ నోట. ఈ సభకు సంబంధించి ఎట్లాంటి పాటలు పాడతారండి అన్న. ముందుగా నమస్తే. సో ఎట్లాంటి పాటలు, రేపు ప్రోగ్రామ్ ఎట్లా ఉండబోతుంది, సో మరి మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని కేసీఆర్ గారిని ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది రేపటి? మరి రేపు మా పర్ఫార్మెన్స్ చాలా హైపర్గా ఉండబోతుంది 100%. ఎందుకంటే చాలా గ్రేస్తో ఉన్నాం మేము. సంవత్సరన్నర కాలంగా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఆ కార్యక్రమంలో సందీప్ కావచ్చు, నేను కావచ్చు, చాలా అద్భుతంగా ప్రోగ్రామ్స్ ఇస్తూ సంవత్సరన్నర కాలంగా వస్తున్నాం. అదంతా కూడా కట్టుకొని ఈ మా పార్టీ పండుగ రేపు ఏదైతే జరుగుతుందో మా పార్టీ పండుగలో అదంతా కూడా కట్టుకొని ఇక్కడ జనాలకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మా పాటలతోనే. సో అంటే చాలా మంది తెలంగాణ ప్రజలు కానీ, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానీ ఎప్పుడెప్పుడు అని కేసీఆర్ గారి మీద ఉన్న పాటలు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఫస్ట్ మనం ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామన్న ఈ ఇంటర్వ్యూ కూడా. సో ఏ పాటతో స్టార్ట్ చేస్తారంటే ఏం చెప్తారు? ఏ పాట ఏం లేదు, యూట్యూబ్లో మేము ఆల్రెడీ 4-5 పాటలు 25 సంవత్సరాల పార్టీ పండుగ మీద నేను రాయడం జరిగింది, సందీప్ పాడడం జరిగింది, సాకేత్ పాడిండు, దేశపతి సీనన్న రాజ్ పాడిండు, రస్మై బాలకృష్ణ చేసిండు. దాంట్లో ఒక పాట పల్లవి పాడతాం మీకోసం. అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, ఆ దండులో నా జెండా బట్టి నేనే పోతారో. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, ఆ దండులో నా జెండా బట్టి నేనే పోతారో. మోకా మీద 33 జిల్లలు గదిలేరో, అరే మోకా మీద 33 జిల్లలు గదిరేరో. అరే అందరి దారి ఎల్కతుర్తి వైపే సాగేరో. మోకు గదిలే దండు గదిలే దండు గదిలేరో, ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారో. పోరాటాల పొద్దు పొడుపు ఉద్యమాల ముద్దు బిడ్డ, పోరాటాల పొద్దు పొడుపు ఉద్యమాల ముద్దు గులాబీ జెండా బట్టి ఎల్కతుర్తి బాటా బట్టు హట్. అరే కేసీఆర్ సారు కారు గదులుతుందిరో, ఆ గేరు మార్చి తెలంగాణ సుతానుందిరో. మన కేసీఆర్ సారు కారు గదులుతుందిరో, గేరు మార్చి తెలంగాణ సుతానుందిరో. అది. సో ఏంటన్నా అంటే పాట చూస్తే ఆ ఊపు అనేది ఇప్పుడే ఏమంటారు, ఆ సంబరం అంతా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తా ఉంది ఉంటుంది. సో మరి ఏంటి, ఎట్లా ఏం చెప్పదలుచుకో తెలంగాణ ప్రజలకు కానీ ఏం చెప్తారు మరి ఈ సభను ఉద్దేశించుకొని? ఏం చెప్పదలుచుకోలేదు, వాళ్ళకు తెలుసు. వాళ్ళు సార్ ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు చూడాలనా, సార్ ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు వినాలనా, మాకు ఒక శని పట్టింది, ఆ శని ఎప్పుడు వదులుతుందిరా అని ఎదురు చూస్తున్నారు. స్వచ్ఛందంగా వీడికి రావడానికి ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది స్వచ్ఛందంగా ఈ పార్టీ కార్యక్రమానికి వస్తున్నారు. రేపు అది మనం చూస్తున్నాం. అంతే. ఒక ప్రశ్న అడుగుతాను. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద అంటే అనేక పాటలు పాడేళ్ళు, అయితే 6 గ్యారెంటీల అమలు విషయంలో విఫలమైందని మీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది చెప్తాను, ప్రజలు కూడా కొంత చోట్ల మాట్లాడుతూ ఉన్నారు. సో మరి రేపు వచ్చే ప్రజలకు కానీ మీరు అంటే ఆ పాట రూపంలో చెప్పాలంటే ఏం చెప్తారు ఈ కాంగ్రెస్ పాలన? అంటే పాట రూపంలో అంటే రేపు జరిగేది మా పార్టీ పండుగ. మా పార్టీ పండుగలో మేము ఇంకొకరిని హైలైట్ చేసుకోదలుచుకోలేదు. మా పార్టీ, మా కేసీఆర్ సారు, మా పార్టీ నాయకులు ఎవరైతున్నారో, మా పార్టీ జెండా ఏదైతుందో ఆ జెండాను మా సార్ని మేము హైలైట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకొకరి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఇంకొకరి గురించి పాడదలుచుకోలేదు. ఇక్కడ ఎవరు ఫెయిల్ అయిపోయిళ్ళు, ఈ రాష్ట్రంలో ఎవరు సక్సెస్ అయ్యారు అనేది జనాలకు తెలుసు. రేపు వాళ్ళే వస్తారు, వాళ్ళే చెప్తారు. చివరికి ఒక పాట రూపంలో చెప్పాలంటే ఏం చెప్తారు కేసీఆర్ గారి గురించి? కేసీఆర్ గారు గురించి చెప్పాలి అని అంటే, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే ఈ రాష్ట్రం ఆవిర్భావం కోసం. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి పార్టీ ఇది. ఈ పార్టీని నిలబెట్టి ఆత్మగౌరవాన్ని బ్రతికించినటువంటి నాయకుడు
బాపు కేసీఆర్ నేను రాసినటువంటి పాట. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చుమమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చుమమ్మ, బాపు కేసీఆర్ వెంట గదలిపోతా నా తల్లి లచ్చుమమ్మ. థ్యాంక్ యూ.